ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 23వ తేదీన శుక్రవారం రోజున ఈ ధనస్సు రాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోండి చాలు. ఇక మీకు 4 వైపుల నుండి డబ్బు అనేది వస్తుంది. మరి ఇంతకీ ధనస్సు రాశి వారు ఏ నెంబర్ రాసి పెట్టుకోవాల్సిన ఏ సంఖ్య ఎంత, ఆ సంఖ్య రాసి పెట్టుకోవడం వల్ల వారికి ఎలా కలిసి వస్తుంది, ఇదంతా కూడా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వీరు తెలివిగా వీరి యొక్క తెలివితేటలను ఉపయోగించుకుంటే గనక వీరు చాలా అద్భుతమైనటువంటి విజయాలనైతే సృష్టిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. అలానే వీరు అన్ని విషయంలో కూడా ముందు జాగ్రత్త ఎక్కువగా అయితే తీసుకుంటూ ఉంటారు. అంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడం కోసం ముందుగానే వీరు చాలా రకాల ప్లాన్లు చేసుకొని డబ్బును సేవ్ చేసుకైతే ఉంటారు. అలా వీరు ముందు జాగ్రత్తలు ఫ్యూచర్ గురించి అయితే ఫ్యూచర్లో కోసం అయితే ఎక్కువగా డబ్బులను సేవ్ చేయటంలో వంటివైతే వీరు ఇది చేస్తూ ఉంటారు. కేవలం డబ్బు ఒకటే కాదు, వీరు ఏదైనా సరే సమస్య రాకముందే పరిష్కార మార్గాన్ని కూడా కనిపెట్టుకొని ఉంటారు. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మంచి తెలివితేటలను కలిగి ఉంటారు ఈ ధనస్సు రాశివారు. అయితే ఈ రాశి వారికి కొద్దిగా కోపం కూడా అధికంగా అని చెప్పుకోవచ్చు. కనుక వీరికి కొంత ఆవేశం, కొంత కోపం అధికంగా ఉంటుంది. అయితే వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ఆవేశంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి చాలా రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల వీరు ఫ్యూచర్ కోసం ఏవైతే అంచనాలు వేసుకొని ఉన్నారో అవి పూర్తిగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ కోసం వేసుకున్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఇక వీరికి సమస్యలు అనేవి ప్రారంభం అవుతాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఏ పని చేసినా కొద్దిగా ఆలోచించి ఆచితూచి అయితే నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి అని చెప్పుకోవచ్చు. అలాగే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా కష్టపడుతూ ఉంటారు. పరోక్షమైనటువంటి మాటలు కూడా ఎక్కువగా నమ్మి వీరి మంచి కోరే వారిని కూడా కొన్నిసార్లు దూరం చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక ఈ రాశి వారికి అయితే అన్ని విధాలుగా కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే కోపాన్ని మాత్రం కొంచాన్ని అదుపులో ఉంచుకుంటే సరిపోతుంది. కోపం అనేది తగ్గితే గనక అన్ని విధాలుగా కూడా వీరికి అదృష్టం అయితే కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ధనస్సు రాశి వారు అయితే ఒక్కసారి ఏదైనా నిర్ణయించుకుంటే గనక దాన్ని సాధించే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. తమకు కావాల్సిన వాటిని పొందటానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సంతోషంగా ఓదార్చుకునే ఇచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు. వీరి స్వభావంలో చాలా ఆత్మరుఖాలు, అంతేకాకుండా చాలా వరకు వీళ్ళని నమ్మొచ్చా అన్నమాట ఈ రాశివారి వ్యక్తులు. మిత్రులను అవసరం ఉన్నప్పుడు మాత్రం అందుబాటులో ఉంటారు. వీరి విశ్వసించు ఈ రాశివారు అయితే మనం చూసుకున్నట్లయితే గనక చాలా వరకు కూడా కొన్ని విషయాల్లో పర్టికులర్గా ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో ఈ రాశివారు ఉంటారు. అదేంటంటే వీరు ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని కానీ, లేకపోతే మీరు ఇలా చేయటం వల్ల మీకున్న కష్టాలు తీరుతాయి ఎవరైనా చెప్పారనుకోండి ఖచ్చితంగా నమ్ముతారు. అవి నమ్మడమే కాదు, వాటిని పాటించి వాటికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందుతారన్నమాట. ఇక ఈ రాశి వారి కోసం ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకోబోతున్నాం. సంఖ్యాశాస్త్రం చాలా వరకు కూడా అన్ని రాశిల ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడుతూ ఉంటుంది. మరి అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి, జాతక ప్రకారమే కానివ్వండి, ఈ ధనస్సు రాశి వారు గనక ఒక అంకెను రాసి ఇప్పుడు మనం చెప్పుకునే దాన్ని రాసి వారి దగ్గర ఇప్పుడు దాన్ని క్యారీ చేశారంటే వాళ్ళకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఇంకా లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం చేస్తుంది, ఇక మీకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. ప్రతి పనిలో కూడా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించే అనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారి
ఒక్కొక్కసారి దాన్ని పొందడానికి మనం విజయం సాధించాలి అనేటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఒకరు ఈ ధనస్సు రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక చాలా చాలా హై క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. అయితే వీరికి అనుకున్నది సాధించుకోవడానికి ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. ఎలాంటి ఆలోచన చేస్తారు, ఇలా తెలివిగా వ్యవహరిస్తారు, ఎవరి సహాయమైనా తీసుకుంటారు అని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికైతే మృదు స్వభావాలు, కోపం వస్తే వీళ్ళని అస్సలు పట్టుకోలేరు. సో అలాంటి ధనుస్సు రాశి వారికి ఒక సంఖ్య రాశి అక్కడ ఒక నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవడం వల్ల వారికి వ్యాపారం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ ధనుస్సు రాశి వారు ఏ అంకెను రాయాలి, ఎలా రాసుకోవాలి, ఎలా రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే మే 23వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ రాశివారు అయితే ఈ రోజున లక్ష్మీదేవిని పూజ చేసుకోండి. అలా పూజ చేసేటప్పుడు ఒక తెల్లని కాగితాన్ని, చదరపు కాగితం అంటే స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం ఎంత సైజు ఉండాలంటే జస్ట్ మీ బొటన వేలు, చూపుడు వేలు ఓపెన్ చేసి పెడితే ఎంత సైజు ఉంటుందో అంత సైజులో అది ఉండాలి. ఇక ఆ స్క్వేర్ షేప్లో ఉండేటువంటి పేపర్ని బొటన వేలు, చూపుడు వేల మిగతా 4 వేలని మడిచిపెట్టండి. బొటన వేలు, చూపుడు వేలు పట్టుకుంటే అలా ఆకారంలో పట్టుకుంటే ఎంతైతే హైట్ వస్తుందో హైట్ ఉండే విడ్త్ మనం పేపర్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే గనక ఆ పేపర్కి చక్కగా మధ్యలో గంధం కుంకుమలు పెట్టుకోండి. చక్కగా పసుపు రాసి రౌండ్గా దానిపైన కుంకుమను పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత 4 వైపులు కూడా చక్కగా కుంకుమ బొట్లు పెట్టండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక దానిపైన 5 అనే సంఖ్యాశాస్త్రాన్ని రాయండి. ఇలా ఈ 5 అనే సంఖ్యాశాస్త్రం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అదృష్ట సంఖ్య కనుక ఈ అదృష్ట సంఖ్యని ఈ ధనస్సు రాశి వారు ఇలా సంఖ్యాశాస్త్రంలో 5 అంకెని రాసి మీరు అక్కడ లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ యొక్క నమస్కారం చేసుకోండి. ఇలా మీరు అక్కడ పేపర్ పెట్టేటప్పుడు ఓపెన్గా చేసి ఆ పేపర్ని పెట్టి అక్కడ దాని మీద కొన్ని అక్షంతలు, పువ్వులు వేసి మీ యొక్క నమస్కారం చేసుకోండి. మీ యొక్క కష్టాలు, బాధలు అన్నీ తొలగించమని ఆ యొక్క అమ్మవారిని మీరు తలుచుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇక ఇలా ఆ రోజంతా కూడా ఆ పేపర్ని అక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మరుసటి రోజున మీ పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో బీరువాలో కానీ ఎవరైనా స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా కానీ అక్కడ దాచిపెట్టుకోండి. ఇలా ఎవరైతే పెట్టుకున్నట్లయితే మీ యొక్క కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక అదృష్ట లక్ష్మి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఇక మీకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇక మీకు కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లా మారే అంతగా మీరు మార్చేస్తుంది. కనుక ఈ ధనస్సు రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే యొక్క జేబులో కానీ, పర్సులో కానీ ఇలా ఎక్కడన్నా ఈ సంఖ్యను రాసి పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం అనేది మారబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి చక్కటి ఫలితాలైతే వీరు పొందుతారు. అలాగే ధనస్సు రాశి వారు ఖచ్చితంగా నమ్మి చేస్తే మీకు మంచి ఉత్తమమైన ఫలితాలే అయితే వస్తాయి. కానీ మీరు ఇది వస్తుందో లేదో అని మీరు డౌట్ కొద్ది కానీ ఇలా చేసినట్లయితే మీకు నమ్మకాన్ని మీరు కొంచెం కోల్పోయినట్లయితే కనుక ఈ పరిహారం అయితే చేయకండి. ఎంత నమ్మకంతో చేస్తే మీకు అంత మంచి ఫలితం అయితే ఆ లక్ష్మీదేవి వరాలను కురిపిస్తుంది. కనుక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని మర్చిపోకుండా ఇలా రాయండి చాలు. ఇక మీ జీవితం అనేది అద్భుతంగా ఇక ఈ ధనస్సు రాశి వారికి 100% మాత్రం జరగబోయేది మాత్రం ఇది.